నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ లో అబార్షన్ బిల్లు ఆమోదం ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచిన ఫ్రాన్స్ దక్షిణ భారత్ కు గేట్వే ఆఫ్ తెలంగాణ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ ట్విట్టర్ వేదికగా అంబటి సెటైర్లు విశాఖలో ఏపీ సీఎం పర్యటన వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొననున్న వైఎస్ జగన్ ఐపీఎల్లో ఊచకోత ఖాయం ప్రాక్టీస్ నేషన్ లో రెచ్చిపోయిన రిషబ్ పంత్ వీడియో వైరల్ షారూక్ రామ్ చరణ్ ని అవమానించలేదు తన మూవీలోని డైలాగ్ ని చెప్పాడు వీడియోతో క్లారిటీ భారత మార్కెట్లపై యూఎస్ పిడుగు నష్టాల్లో సెన్సెక్స్ నిఫ్టీ ఫ్రాన్స్ పార్లమెంట్ చారిత్రక బిల్లును ఆమోదించింది అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది దీంతో ప్రపంచంలో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచిన తొలి దేశంగా ఫ్రాన్స్ సోమవారం చరిత్ర సృష్టించింది సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరిగింది 780 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది 72 మంది సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు అత్యధిక ఓట్లతో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఉమ్మడి నేషన్లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ నిర్ణయాన్ని ప్రసంగించారు పార్లమెంట్ లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు అనంతరం నా శరీరం నా హక్కు అనే సందేశాన్ని కూడా స్క్రీన్ పై ప్రదర్శించారు బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధానిగా బ్రియెల్ ఆటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు సోమవారం ఆదిలాబాద్ లో 56,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని నేడు సంగారెడ్డి నుంచి మరో 7,000 కోట్లు అభివృద్ధి పనులను ప్రారంభించామని చెప్పారు రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని నమ్ముతామని తెలిపారు సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో 9,021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ లోని బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇది దేశంలోనే మొదటిదని వెల్లడించారు ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్ తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు ఏవియేషన్ కేంద్రం స్టార్టప్లు నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తున్నారు గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని చెప్పారు పలు కొత్త రైలు మార్గాలు విద్యుదీకరణ పనులు చేపట్టామని తెలిపారు గట్కేసర్ లింగపల్లి ఎంఎంటీఎస్ రైల్వే సర్వీసు ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారాదీప్ నుంచి హైదరాబాద్ కు पाइपलाइन पनुलु चेपट्टनुन्नारनि तेलिपारु साथियों आज 140 करोड़ देशवासी विकसित भारत के निर्माण के लिए संकल्पबद्ध है और विकसित भारत के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर का होना उतना ही जरूरी है इसलिए इस साल के बजट में हमने इंफ्रास्ट्रक्चर के लिए 11 लाख करोड़ रुपए दिए हैं ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సెటైర్ వేశారు 2019 ఎన్నికలపై ప్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు నాడు లగడపాటి
సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. చంద్రబాబుతో 4 గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతున్నాయని, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ పీకే అంటారు, మీ అందరికీ తెలుసు. రాజకీయ వ్యూహకర్త, భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి రాజకీయ వ్యూహకర్త. అలాంటి వ్యక్తిని కూడా చెడగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏ రకమైన సర్వే చేయకోకుండానే ఒక రాజకీయ విశ్లేషణ చేశారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓడిపోబోతున్నారనేటువంటి మాట పీకే చేత అనిపించారు. చాలా పెద్ద వ్యూహం ఇది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 గెలుచుకుని అధికారంలోకి రాబోతున్నటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరి పొత్తు ఫెయిల్ అవుతుందని అర్థమైన తర్వాత ఏదో ఒక విధంగా సమ్వాట్ మేనేజ్ చేసి కొంతకాలం నుంచి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గర రావడం, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళటం, బేరసారాలు చేసుకోవటం, చివరికి ఆయన చేత అనిపిస్తే ఎన్నికలకు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందేమోననేటువంటి ఉద్దేశంతో ఒక వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి భాష, ఖచ్చితంగా TV5 భాష, ఖచ్చితంగా ఈటీవీ భాష, ఖచ్చితంగా ABN భాష, అదే భాష మాట్లాడాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ పీకే. ప్యాలెస్ అంటాడు, ఏమంటాడు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేవంటాడు, సంక్షేమ కార్యక్రమాల వల్ల అధికారంలోకి రారు అంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రాలేదని, తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అది గమనించడం లేదు. ఇలా ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యూహకర్తల మైండ్ గేమ్ దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తిని ఇలాగే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లగడపాటి రాజగోపాల్. పాపం లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వేలన్నీ సక్సెస్ అవుతుండేవి. పూర్వం తెలుగుదేశం గెలిచిద్ది అన్నాడు, అవుట్. అక్కడ నుంచి ఇక రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్లిపోయాడు లగడపాటి రాజగోపాల్. ఇవాళ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ అనే పీకే వ్యూహకర్త లేదా రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకుడు ఈ దెబ్బతో ఇతను కూడా లగడపాటి రాజగోపాల్ లాగా సన్యాసం తీసుకోవలసిందే. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి కన్నా థంపింగ్ మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దీన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి, ఏదో ఒక విధంగా మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో పాపం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని కూడా బలి చేస్తున్నారు. బలి చేసుకునేవ్వండి, వాస్తవాలు మాత్రం అవి కావు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 2 సమపాలలో పెట్టినటువంటి వ్యక్తి, అమలు చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంతా అదే భాష వాడుకుంటూ పీకే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సీఎం జగన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజన్ విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొనున్నారు. అనంతరం వైజాగ్ కన్వెన్షన్ లో జరిగే భవిత స్కిల్ డెవలప్మెంట్ సిడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం జగన్ విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 98 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారు. సుమారు 100 కోట్లతో ముడసర్లోవల్లో నిర్వహించనున్న జీవీఎంసీ నూతన భవనానికి జగన్ శంకుస్థాపన చేస్తారు. 10 కోట్లతో టెట్టెల్ పార్క్ పనులకు శ్రీకారం చుడతారు. వెంకోజీపాలెం నుంచి మారియాట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, మధురవాడకు కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లై ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తదితర ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మీకున్న ఆసక్తిని బట్టి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Today's chief guest is Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu has arrived at this premises.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్హం కృషి చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి చేస్తుంది. హార్టీ వెల్కమ్ టు ద డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ కలలుగానే మిగిలిపోతుంది. తెలుసో తెలియకో పర్వతాపూర్ సర్వే నెంబర్ 10, 11లో లేఅవుట్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అని చుట్టూ కంచెను వేశారు. సుమారు 15-20 సంవత్సరాల నుండి ఆ కంచె అలాగే ఉంది. అయితే ప్లాట్ కొన్న బాధితులు పలుమార్లు అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా వారు 118 జీవోను విడుదల చేసి గజానికి 250 రూపాయలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆదేశించారు. అదే క్రమంలో కొంతమంది ఫ్లాట్ ఓనర్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు కట్టి మున్సిపల్ కార్పొరేషన్ లో కొంతమంది ఇంటి నెంబర్లను కూడా పొందారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రోజు ఉదయం 6 గంటల నుండి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ప్రియ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆ రోజు పోరాటం చేసిన మా వాళ్ళు ఈ రోజు కూడా ఇలా న్యాయం జరిగేంత వరకు మా వంతు ఇక్కడ ఉన్న నాయకులతో కలిసి భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకులారా, మీరు కొన్ని రోజులు మాత్రమే అంటే మీకు ఓట్ల కోసం అయితే రాలేరనుకోండి, అయినా కూడా మీ అవినీతి మొత్తం చిట్టా బయటకు వస్తా ఉంది. రోజు ఇప్పుడు మా గట్కేశ్వర మండలంలో ఉన్న ఈ పిజ్జాది కూడా బోడుప్పల్ ఎన్నిలలో వాళ్ళు రోజు లక్షల రూపాయలు వసూలు చేసుకుని పబ్బం గడుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఏదేమైనా కూడా ఇట్లా అధికారులు అంటే ఈ పొద్దున్న నుంచి వచ్చిన దాదాపు 300-400 ఇండ్లు ఇప్పటికే ఒలగొట్టిరు. మేము బీజేపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపై మేము ఒక పెద్ద ఉద్యమం గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం. మరి ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళ కింద పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకుల కింద. ఈరోజు మేము ఇక్కడ మీడియా ద్వారా చెప్తున్నాం, కొద్ది రోజులలో మీ అవినీతి అంతా బహిర్గతం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. కాంగ్రెస్ దొంగలు, ట్యాక్సీలు కట్టి కరెంటు కాంగ్రెస్ దొంగలు ఇవన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, లింక్ డాక్యుమెంట్లు వీళ్ళు వచ్చి 100 రోజులు కాలేదు. ఇంత దుర్మార్గానికి తెగిస్తున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఓటు ఎవడెత్తాడు పబ్లిక్? అప్పుడే కలెక్షన్లు మొదలు పెట్టారు. లోకల్ లీడర్లు డబ్బులు కావాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాలట. జీవోలో పెట్టిన తర్వాత పూల కొడతారండి. 118 జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే. ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది. 30 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ఇవి. ఇవాళ వచ్చే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అన్ని దొంగ పనులు చేస్తుంటా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా? మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి కూలగొట్టిరా? ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా. రైతులకు 5-5 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి 62 సర్వే నెంబర్ లో. ఎంక్వైరీ ఏమని 5 లక్షలు రైతు దగ్గర తీసుకోకపోతే 30 నెలలకు రాస్తాం, సస్పెండ్ చేస్తారా ఎంఆర్ఓని, కలెక్టర్. వీళ్ళట ఆర్డీఓ ఏమంటాడంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటామంటారు. అదే ప్రభుత్వ తీరు, అదే అధికారుల తీరు. గులాంగిరా ఇదేమన్నా? వీళ్ళు అయ్యవ కొట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్ చదివిన వాళ్ళు కాదు. చదివిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు. ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2009లో స్థాపించారు. ఈ సంవత్సరంలో సంస్థకు 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఓర్జా అనే ఫెస్ట్ కార్యక్రమం పార్క్ హోటల్లో నిర్వహించారు. ఈ సంస్థను 3 అన్నదమ్ములు స్టార్ట్ చేశారు. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. మా ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు ఎటువంటి సాయం కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణీంద్ర శర్మ, గీతా సౌజన్య, నాగిరెడ్డి, గాడం లావణ్య, గుర్రా సాయిశ్రీ, పవన్ కళ్యాణ్, సయ్యద్ ఆసిస్, శ్రీ మోని, సాయి జోష్న, ఇమ్రాన్ షేక్, కుప్పిలి బిందులకు అవార్డులు బహుకరించారు. టైర్ 2 సిటీలో టెక్ వైజన్ 15వ సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్ చేసుకుంటూ అందులో పనిచేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్కి బెస్ట్ అవార్డ్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని వెలికి తీసి మరింత మెరుగ్గా పనిచేయడం కోసం ఇవాళ పార్క్ హోటల్లో
ఓర్జా ఫెస్ట్ అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓర్జా ఫెస్ట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఐటీ కంపెనీ టైర్ 2 సిటీలో విశాఖపట్నంలో సుమారు 800 మంది ఎంప్లాయీస్ ఇక్కడే పనిచేస్తున్నారు. వీళ్ళకి అమెరికాలో క్లయింట్స్ ఉన్నారు, రష్యాలో క్లయింట్స్ ఉన్నారు, ఫ్రాన్స్లో క్లయింట్స్ ఉన్నారని చెప్పడమే కాకుండా మరింత మందిని, ఎక్కువ మందిని విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగితే ఐటీ భూమి ఇప్పుడు పెరిగింది కనుక చాలా ప్లాట్ఫామ్స్ ఒరాకిల్ కానివ్వండి, C++ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ని కూడా ఈ కంపెనీ తీసుకొని చాలా మంది వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. కార్యక్రమం పెట్టడం, అందులో మెరుగ్గా పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈరోజు వచ్చి పాల్గొనడం, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్కోట్లలో జరపడం. మరి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు, సుమారు 15 సంవత్సరాల పైగా నడుస్తున్న సంస్థలో మరి భారతదేశంలో మరి ఇండియాకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కూడా నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్వైజన్లో మరి మన పిల్లలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మరి మన యువకులందరూ కూడా దీన్ని మరి ఇందులో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మరి యొక్క సంస్థ మంచి అభివృద్ధి పథకంలో నడవాలని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమింపబడిన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్ మరియు మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితర శాసనసభ్యులు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాగోల్ PBR కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు IVF ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా, IVF తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కొత్తకోట MPP గుంతా మౌనిక మల్లేష్, పెద్దలు, నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రకమై ఎక్స్ అఫీషియా క్రింద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పాత కొత్త బడ్జెట్ల గురించి పలు సూచనలు తెలియజేస్తూ మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, మున్సిపాలిటీకి ప్రభుత్వ సహకారంతో నిధులు కూడా అందిస్తామని, రాజకీయాల్లో పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని, ఆ పదవులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్స్ తో పాటు జిల్లా అధికారులు, కమిషనర్ రాజాబాబు, మున్సిపల్ చైర్పర్సన్ కోసం పూడి మహేష్, వైస్ చైర్మన్ పర్సన్ తోట సుజల, రాణి పాల్గొన్నారు. రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను సమర్థిస్తానని మరియు నేను చేయబోయే బాధ్యతను నమ్మకంగా నిర్వహిస్తానని. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం, గోపాల్పూర్, నాగులపల్లి, దిన్సానాపల్లి, కానాపూర్, తాండూరు మండలం, కాంజాపూర్, యాలాల మండలం, కమల్పూర్, సంగం, కుర్దు నుంచి భారీగా యువత కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో జడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో గోపాల్పూర్ కు చెందిన గోస్వామి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ లీడర్, తాండూరు కోఆర్డినేటర్ కానాపూర్ విష్ణుతో పాటు మరో 200 మంది బీఆర్ఎస్, బీజేపీ యువకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులుగా కొనసాగినన్ని రోజులు జరగని అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేడంకి ఎంపీ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ పార్టీలో రావాలని నిర్ణయించుకొని నేను నా స్నేహితులతో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
మేడంని తప్పకుండా భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించుకొని గజ్వేల్ మండల కేంద్రంలో గల ఐఓసీలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీడీ పీఓ వెంకటరాజమ్మ, సిఐ సైదా స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు, బాలల సంరక్షణ అధికారి రాజు, జెండర్ స్పెషలిస్ట్ పద్మ, షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్లు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులు, మండల సమైక్య మహిళా గ్రూపు సభ్యులు అవగాహన సదస్సులో పాల్గొన్న సిద్దిపేట జిల్లా మహిళా సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్ర స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు మాట్లాడుతూ మహిళలు సాధికారత దిశగా అడుగులు వేసి సాధించే వరకు పోరాడి వాళ్ళకి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిదానికి మేము మాకు తెలియదు అనే ఆలోచన చాలా మందిలో కొంతమంది ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీరే తెలియపరచాలి. ముఖ్యంగా అంతకు ముందు ఉన్న విషయాలు లాస్ట్ 10-15 years తో పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది మహిళలు చాలా రకాలు చాలా రంగాలు అన్ని విధాలుగా మాకంటే ముందు మీరున్నారు. కాబట్టి దయచేసి మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు చేస్తున్న పని ప్రతి ఒక్క చదివి ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, చేయడానికి ఉపయోగపడే మార్గాలు ఏమని వాటి గురించి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఎవరికి తెలియపరచవచ్చు. దానివల్ల ఎటువంటి పరిష్కారం దొరుకుతుందనే విషయం గురించి సఖీ సెంటర్ మేడం గారు కూడా చెప్పారు. దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మీకు మరీ చెప్తున్నాము, మీరు ఫీల్డ్లో ఉంటారు. మీకు ప్రతి గ్రామ పంచాయతీలో మహిళలకు సంబంధించిన సాధక బాధ 54వ డివిజన్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో డివిజన్ ని పైలట్ డివిజన్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల సిడిఎఫ్ ని అత్యవసరంగా ఉన్న వాటికి కేటాయిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తూ మిగతా సమస్యలు ఏదైనా కానీ ఉంటే వాటికి ఒక కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి చేస్తూ వాటర్ లైన్లు కొన్ని ప్రారంభోత్సవాలు కానివ్వండి, కొన్ని కేటాయింపులు కానివ్వండి, ఈ 54వ డివిజన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ యాత్ర నిర్వహించారు. ఉప్పల్ బస్టాండ్ వెంకటేశ్వర స్వామి కమాన్ నుండి రింగ్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు మోదీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు అన్ని సంక్షేమ పథకాలలో పెద్దపీట వేయటం, మహిళా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించిన నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపేందుకు నారీశక్తి వందన్ యాత్ర నిర్వహించామని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో 17 పార్లమెంట్ స్థానాలలో బీజేపీ గెలుపు కోసం రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కృషి చేస్తుందని డాక్టర్ శిల్పారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నారీ శక్తి వందన్ ర్యాలీ అని మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళల్ని ఎంపవర్ చేస్తూ మేము ఈ యొక్క ర్యాలీని ఉప్పల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందనలు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు, ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది. మన రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, చేతనా గారు, అప్సిగూడ కార్పొరేటర్ చేతనా గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు, జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని, వారు చేస్తున్న స్కీమ్సే కానీ ఏవైనా కానీ ప్రజల్లోకి అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఈ ఐపీఎల్లో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ సిక్సర్ల మేత కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఐపీఎల్ 2024 సీజన్లో మైదానంలోకి రాబోతున్నారు. చాలా కాలం తర్వాత పంత్ ఐపీఎల్లోకి తిరిగి వస్తుండటంతో అభిమానులు సైతం పంత్ బ్యాటింగ్ ను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ కు ముందే పంత్ ప్రాక్టీస్ నేషన్ లో సిక్సర్ల మేత మోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వికెట్ కీపర్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకప్పటి కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలి, వీపుపై
బలమైన గాయాలయ్యాయి. దీంతో వైద్యులు పంత్కు శస్త్రచికిత్స నిర్వహించారు. గత సంవత్సర కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న పంత్ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాక్టీస్ నేషన్ లో పాల్గొంటున్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఫిట్నెస్ ఫామ్ లోకి వచ్చేందుకు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరు కాగా సౌత్ నుంచి రజనీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేజీపై నాటు నాటు సాంగ్ కి బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్, అమీర్, సల్మాన్ డాన్స్ వేసిన వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అయింది. ఆ డాన్స్ సమయంలోనే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని వేదిక మీదకి పిలిచి నాటు నాటు స్టెప్ ని ఖాన్స్ అందరూ కలిసి చరణ్ తో వేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగుంది. అయితే ఆ వీడియోలో షారుఖ్ రామ్ చరణ్ ని పిలిచేటప్పుడు ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ సంబోధించారు. షారుఖ్ ఇలా మాట్లాడటంతో కొంతమంది టాలీవుడ్ ఆడియన్స్ షారుఖ్ రామ్ చరణ్ ని అవమానించాడు అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో షారుఖ్ సారీ చెప్పాలంటూ పేర్కొంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే షారుఖ్ రామ్ చరణ్ ని అవమానించలేదు, తన మూవీలోని డైలాగ్ ని చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు షారుఖ్ ఖాన్ నటించిన 1-2 కా 4 మూవీలో షారుఖ్ ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ లో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ సంబోధిస్తారు. ఆ డైలాగ్ ని అంబానీ ఈవెంట్ లో చరణ్ పిలిచేటప్పుడు షారుఖ్ ఉపయోగించారు. రజనీ పేరు స్థానంలో రామ్ చరణ్ పేరుని పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారు. అయితే సౌత్ ఆడియన్స్ కి ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో చరణ్ ని అవమానించారని భావించి తెగ ఫీల్ అయిపోయారు. Nacho Gane pe for Radhika Anand and the entire Ambani family. Whenever you are, get on your feet and Nacho. Anand Radhika ko lekar. Come on guys. Ram Charan kahan tu? Ram Charan, I think you're here. Nalgonda Nalachappa Indavandane Undi Chandilla Sabadja Sokema Renedli Ram Charan come here. Ram Charan. Ram Charan. Show us how to do it. Ram Charan. Ram. Show us how to do it, Ram. 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 Alright. Come on, Ram. Show us how to do it. There you, Ram. Ladies and gentlemen, for the very, very finale, the whole family is going to be here on stage. Please stay back. Thank you so much for the patience. I know it's cold. साउथ में पोस्टिंग हुई थी ना मेरी सलाम नारकुंड नारचप्पा इंडिया బండల సాపడచా సోకుమార్ రెడ్ బ్లడెడ్ లిక్విడ్ చందేలా సూపర్ స్టార్ రజనీకాంత్. ఉదయం 9:25 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 139 పాయింట్ల నష్టంలో ఇంట్రాడేలో కొనసాగుతుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 88 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. యుఎస్ మార్కెట్లను అనుసరిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఎస్ఎస్ఈలో టాటా మోటార్స్, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, బ్రిటానియా, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్స్యూమర్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, అదానీ పోర్టర్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మారుతి కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం,
HDFC Life, LT, Asian Paints, JSDW, Steel, Wipro, ONGC, HDFC Bank, SBI Life, Sun Pharma, HCL Tech కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. పార్లమెంట్లో అబార్షన్ బిల్లు ఆమోదం. ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచిన ఫ్రాన్స్. దక్షిణ భారత్కు గేట్వే ఆఫ్ తెలంగాణ. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని మోదీ. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వంగమన్న వైసీపీ. ట్విట్టర్ వేదికగా అంబటి సెటైర్లు. విశాఖలో ఏపీ సీఎం పర్యటన. వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొననున్న వైఎస్ జగన్. ఐపీఎల్లో ఊచకోత ఖాయం. ప్రాక్టీస్ నేషన్ లో రెచ్చిపోయిన రిషబ్ పంత్. వీడియో వైరల్. షారూక్ రామ్ చరణ్ ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్ ని చెప్పాడు. వీడియోతో క్లారిటీ. భారత మార్కెట్లపై యూఎస్ పిడుగు. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.